మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం. రావాలమ్మా రావాలి. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. మీ జాతకాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి వచ్చి మీ చేయి చూపించండి. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఒక్కసారి చూపేసానంటే జరిగింది, జరగబోయేది, జరిగేది మొత్తం చెప్తాను. సార్ మేము ప్లేయర్స్. మీరు ఒక 50 సినిమాలు హీరోయిన్ గా దానికన్నా ఆన్సర్ చెప్పు, లేదా లేదు తంతాను. చెప్పు ఆన్సర్. చేసి ఉంటారు కదా. 55 సినిమాలు ఎలా చెప్పాను అనుకుంటున్నారు? లోపలేం లేదు, డొల్లా. లేదు లేదు, రోజుకు 10 సార్లు మీరే చెప్తారు గొడవైనప్పుడు. ఈ రేఖ ఉంది చూసావు, ఇది పోపు గొడవ రేఖ. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఇదిగో ఈ రేఖ ఉంది చూసావు, ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ రేఖ. వాట్ ఈస్ దిస్ అంకుల్? ఇస్ వెరీ వెరీ రాంగ్ అంకుల్, ఇస్ వెరీ వెరీ రాంగ్. ఈ రేఖ వల్లే నువ్వు మధ్యలో అయినా కూడా వదలలేదు నాకు. ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకేంటి లాభం, మీకేంటి బెనిఫిట్? రేఖలయ్యిరా చేతిలో, రేఖలయ్యి. ఏం చేసావు? ఇంకోసారి చేసావు రేఖల్ని. ఏయిరా రేఖలు, ఎక్కడుండి రేఖలు? జూమ్ వేసినా కూడా కనపడట్లేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. జూమ్ వేసినా కూడా కనపడట్లేదు. అసలు నాకేం తక్కువైందంట్రా? రేఖలు ఏం చేసావురా ఈ 14 వారాలు? ఒక చేతి రేఖలు ఉండాలి కదా, ఏం చేసావు? నీ ఫ్యూచర్ నీ మీదే కాదు, నీ పక్కన ఉండే వాళ్ళ మీద కూడా ఏంటి మమ్మీ ఎవడీడు ఆధారపడి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన లేరు, కాబట్టి నీ ఫ్యూచర్ చాలా బాగుంది. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్. ఈ రేఖ ఉండే చెయ్యంటే ఇలాగే ఉండాలి కదా, చెయ్యంటే ఇట్టే ఉండాలి కదా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఈ రేఖ ఉంది చూడు, ఇది మామూలు రేఖ కాదు, ఏం రేఖ? కళ్యాణ రేఖ. బ్రెయిన్ ఫుల్ అయిపోయింది, ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ. నీ కాబోయే హస్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్, ఉండబోయే క్వాలిటీస్ చెప్తాను. అందరిలాగా మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. 6 ప్యాకులు ఉండవు, కానీ మంచి మనసు ఉంటది. అందరిలాగా లాంగ్ హెయిర్ ఉండదు, కానీ మంచి గుణం ఉంటది. ఇమాన్యుల్ గురించి చెప్పారు, నాకు కాబోయే ఆయన గురించి చెప్పండి. అతనికి ఎదురు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఐ లవ్ హిమ్. కాబోయే హస్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అవి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చెయ్యారా అది? తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు. అది చూసి జాతకం చెప్తే నా జాతకం పాడైపోతుంది. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఎవడన్నా దీన్ని చెయ్యంటారా? తప్పొప్పులు చెప్పేవాడివి. ఇప్పుడు వాడి చేతిలో రేఖలు లేదు, అసలు నీకు చెయ్యలేదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా? ఏం అక్కడ ఎక్కువ చేస్తున్నాడు? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశి? ఏం యాక్టింగ్ చేసినావు? ఇంకోసారి ఏమిరా బాలరాజు? దిష్టి తెస్తాను. రీతు దిష్టి. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. అమ్మా ఎవరా ఇల్లు? ఇంటింటికి తిరిగి సబ్బులమ్మే వాళ్ళ
కోడళ్ళమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఇదే నాకు అత్తలాగుంది, దీనికి నేను అత్తనేంట్రా? ఏదే పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా? ఏంటి ఏమే చిన్న కోళ్ళ నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. పిలిచారా? ఏం చేస్తున్నది లోపల? పూలు కడుతుంటే నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. వచ్చిన కాంచి ఒక్క వంటన చేసావా? కసు ఊసావా? ఏం లేదు. పో పోయి పెసరట్టు రా పో. పో లేచి ఆఫ్టర్ ఆల్ మనం అనుకున్నంత కాంచి ముచ్చట్లు, గేముల్లో ముచ్చట్లు, అసజీలో ముచ్చట్లు. రా కాఫీ తీసుకురా. ఏదమ్మా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంది ఇది? కాఫీ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఫిల్టర్ కాఫీ. కాఫీయా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎందుకే ఇంత ఓవర్ యాక్టింగ్? ఫస్ట్ వీక్ నుంచి ఇదే ఓవర్ యాక్టింగ్. పో అన్నా నమస్తే, వందేళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. ఏమండి? ఏం చేస్తున్నారండి ఇక్కడ? పోరా పోయి దాంతో ముచ్చట్లు పెట్టి. చాలా చాలా శాడిజం నీలో చాలా ఉన్నారా కోణాలు. నేనా? నువ్వు కాకపోతే ఇంకా ఎవర్రా? ఈ 14 వారాలు సరిపోలేదు అనుకుంటా. బయటికి వెళ్ళా కూడా పెట్టుకోండి మీరు ముచ్చట్లు. రీజన్స్ చెప్పాలా? ఒకటే, రెండా, లక్ష, కోటే? నేను అమ్మగా ఉంది. మీ అమ్మతో ఏం అక్కాడు ఎక్కువ చేస్తున్నాడు? ఉండండి, నేను మా పుట్టింటికి వెళ్తాను. మీ అందరికి నా మీద ఇలాంటి దాన్ని తీసుకొస్తా. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.